ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఏళ్ల కిందట స్విగ్గీ జొమాటో అని ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది. ఇది రావడం వల్ల మేమేదో వ్యాపారం పెరుగుతుంది, మేము కస్టమర్లకి డెలివరీ ఇవ్వచ్చు అని ఆశించాం. వాళ్ళు ఏం చేశారు, వచ్చి రాగానే మీకు 10% మీతో బిజినెస్ చేస్తాము, 10% చాలండి మాకు, మీరు మాతో టైప్ అవ్వండి అన్నారు. కరెక్ట్గా 6 నెలలకి 15 చేశారు, మళ్ళీ 6 నెలలకి 18 చేశారు, తర్వాత 22కి తీసుకెళ్లారు. మొత్తం కలిపి ప్రస్తుతం మాకు 100 రూపాయల్లో 32 రూపాయలు కట్ అవుతుంది. జిఎస్టీ కాకుండా మీరు ఒక 300 రూపాయలు పెట్టి బిర్యానీ ఆర్డర్ పెడితే మాకు 200 రూపాయలు వస్తుంది. ఇది కాకుండా సార్ 100 హోటల్స్ ఉన్నాయి, పేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు రావాలంటే మీరు యాడ్స్ ఇవ్వాలి, యాడ్స్ ఇవ్వాలంటే మన బిజినెస్ తక్కువగా ఉంది, సరే యాడ్స్ ఇద్దామంటే సరే యాడ్స్ అని అడుగుతాడు. కానీ వాడు మా దగ్గర ఎటువంటి రాతపత్రం తీసుకోడు. రాతపత్రం తీసుకోకుండానే వాడు యాడ్స్ అని చెప్పి మా డబ్బుల్లో కట్ చేస్తాడు. కట్ చేసిన తర్వాత సార్ మీరు మీ ఆ బిజినెస్ రావట్లేదు, పక్కన గణేష్ మెస్కి బాగా వస్తుంది, బసోటాకు వస్తుంది, వెంగమాంబకు వస్తుంది, మీరు ప్రోమో పెట్టండి సార్, సగం అంటారు. సరే అని చెప్పి మేము సరే ఇంకా బిజినెస్ తగ్గుతుంది కదా, మార్కెట్లో కస్టమర్లు ఇంటి కాడి నుంచి రావట్లేదు, చాలా మంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని జొమాటోలో స్విగ్గీలో పెట్టుకొని అలవాటు పడిపోయారు. ఎవరు ఇంటికి వచ్చి ఇంట్లోంచి బయలుదేరి రాకుండా ఎక్కడి నుంచో వాళ్ళ ఇళ్ళకి జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు. సరే కస్టమర్ పోగొట్టుకోవడం ఎందుకని వాళ్ళతో టైఅప్ అయితే ఒక బిర్యానీ మేము హోటల్లో అమ్మితే మాకు 200 రూపాయలు నాణ్యమైన బిర్యానీ, అదే బిర్యానీ జొమాటోలో అమ్మితే 135 రూపాయలు వస్తుంది, 75 రూపీస్. దయచేసి గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి మాకు ఇద్దరికి సమన్వయం చేస్తారని ఆశిస్తున్నాం.